హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఆస్ట్రా వెర్షన్ 9 HDMI ఇన్ అండ్ అవుట్తో ఒక రిమోట్ కిట్ అయితే చూపించానండి. బట్ ఆ రిమోట్ కిట్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది ఆ వీడియోలో మీకు చూపించలేదు. సో ఆ రిమోట్ కిట్ యూజ్ చేసి యాంప్లిఫైర్లు అయితే మేకింగ్ అయితే చేశాను. ఒక యాంప్లిఫైర్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంచానండి. దానికి అమెజాన్ 5 స్టిక్ కనెక్ట్ చేశాను. అంటే HDMI ఇన్కి అమెజాన్ 5 స్టిక్ కనెక్ట్ చేశాను. అవుట్ తీసుకొచ్చి డైరెక్ట్గా మా ప్రొజెక్టర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. షాప్లోని డెమో ఉంటుంది. సో షాప్ బ్యాక్ సైడ్ స్క్రీన్ ఉంటుందండి. ప్రొజెక్టర్ మీద నేను డెమో అయితే చూపిస్తాను వచ్చిన కస్టమర్స్కి. సో దానికి ఆ ప్రొజెక్టర్కి అయితే నేను కనెక్ట్ అయితే చేశానండి HDMI కేబుల్ త్రూ. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి సౌండ్స్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది యాంప్లిఫైర్ అండి. ఆస్ట్రా వెర్షన్ 9 HDMI ఇన్ అండ్ అవుట్తో యాంప్లిఫైర్ మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ HDMI ఆన్ చేశాను కాబట్టి HD1 అని చెప్పేసి వచ్చిందండి. ఒక డాల్బీ కంటెంట్ అనేది ప్లే చేసి మీకైతే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు అమెజాన్ 5 స్టిక్ కనెక్ట్ చేశానని చెప్పాను కదండి. ఇక్కడ HDMI ఇన్ ఈ ప్లేట్ ఇక్కడ బిగించానండి. ఈ ప్లేట్కి అమెజాన్ 5 స్టిక్ ఇన్లో కనెక్ట్ చేశాను. అవుట్ నుంచి డైరెక్ట్గా మా ప్రొజెక్టర్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. నేరుగా ప్రొజెక్టర్కి అయితే ఇచ్చేసాను. చూశారు కదా. సో ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటనేది చూద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ట్రాన్స్ఫార్మరు 24/0/24 10 amp ట్రాన్స్ఫార్మరు, 4 కెపాసిటర్స్, ఒక మెటల్ డయోడ్ తీసుకున్నాను. సజన్ సూది స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు తీసుకున్నానండి. రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు ఇది. ఇక సబ్ ఓవర్ బోర్డు వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డు అయితే తీసుకున్నాను. ఈరోజు కూడా నేను షాపులోని క్యాపిటల్ కంపెనీ సబ్ ఓవర్ అయితే వాడుతానండి నేను. సో చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ సబ్ ఓవర్ బోర్డు అనేది క్యాపిటల్, JBL, సోనీ, పయోనీర్ ఏదైనా సింగిల్ వాయిస్ కోయిల్ సబ్ కనెక్ట్ చేసుకుంటే చాలా మంచి బేస్ అనేది వస్తుందండి. ఇక 5 ఛానల్కి MK ఆడియో బోర్డు అయితే తీసుకున్నానండి. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్. చూస్తున్నారు కదా 5 ఛానల్ 10 ట్రాన్సిస్టర్ బోర్డు అయితే తీసుకున్నానండి. హీట్ సింక్ ఇరువైపులా ఫ్యాన్లు అయితే తీసుకున్నాను. ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ డిజైన్ చేశాను. ఇది HDMI ARC ఆప్టికల్ కోయాక్సిల్ త్రూ డాల్బీ డిజిటల్ DTS అనేది చక్కగా వర్క్ అవుతుందండి. బట్ మనం ప్రొజెక్టర్ అన్నాం కాబట్టి ప్రొజెక్టర్ నుంచి డిజిటల్ ఆడియో అవుట్ అనేది ఉండదు. సో మనం 5 స్టిక్ దీనికి కనెక్ట్ చేసి దీని నుంచి ప్రొజెక్టర్కి అయితే మనం వీడియో అవుట్ ఇస్తున్నాము. ఆడియో అనేది యాంప్లిఫైర్ త్రూ పనిచేస్తుందండి. సో ఈ విధంగా యాంప్ ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. ఇప్పుడు అమెజాను నాకు ప్రైమ్ అకౌంట్ అయితే ఉందండి. అమెజాన్ ప్రైమ్లో KGF అనే ఒక ఈ మూవీని నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అమెజాన్ 5 స్టిక్కి నెట్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ప్రైమ్ ఓకే చేద్దాం మనం. ఆల్రెడీ మీకు చెప్పాను ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. నాకు 1 year ప్లాన్ ఉంది కాబట్టి చక్కగా ఈ యొక్క డాల్బీ కంటెంట్ అనేది ప్లే అవుతుందండి. అందులో డౌట్ అయితే ఏమీ లేదు. సో మనం చెప్పుకునే KGF మూవీని ఒకసారి రీప్లే చేసి చూద్దాం. ఒకసారి ఈ ఆడియో సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆప్షన్ అని కనిపిస్తుంది, చిన్న గేర్ ఐకాన్ ఉంది, అక్కడ క్లిక్ చేసాం అనుకోండి ఆడియో అనేది వస్తుందండి. చూస్తున్నాక ఆడియో క్లిక్ చేస్తే ఈ యొక్క ఫార్మెట్ అనేది డాల్బీ డిజిటల్ ప్లస్, లాంగ్వేజ్ తెలుగు. సో మీకు ఇప్పుడు డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది ప్లే అవుతుందండి. ఈ 5 స్టిక్ నుంచి డాల్బీ డిజిటల్ ప్లస్ ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం మనం.